వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకే ఛాలెంజ్ విసిన దొంగలు. ఒకవైపు మనం మార్కండేయ నగర్ సెంటర్ ఆఫ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ హెచ్డిఎఫ్సి మరియు ఏటీఎం హెచ్డిఎఫ్సితో పాటు యాక్సిస్ బ్యాంక్ కూడా ఇక్కడనే ఉంది. ఇక్కడ భారీగా నిన్న రాత్రి చోరీ జరిగింది. ఏదైతే గ్యాస్ కట్టర్ ద్వారా ఇద్దరు దుండగులు లోపలికి చొరబడి దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు డబ్బులు చోరీ చేశారని కూడా తెలుస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి విజువల్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఈ ఘటన 3 గంటలకు ఉదయం టైంలో అయితే జరిగిందని తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా గ్యాస్ కట్టర్స్ సాయం ద్వారా ఇదంతా కూడా మొత్తం కట్ చేసి, అంటే ఏదైతే మిషన్లు 2 ఏటీఎం మిషన్స్ అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, అంటే యాక్సిస్ బ్యాంక్కి ఆనుకొని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పూర్తిగా క్యాప్చర్ అయింది. డాగ్ స్క్వాడే ఉదయం రావడం, దాని తర్వాత క్లూస్ టీమ్స్ రావడం, ఆధారాలంతా కూడా సేకరించారు. ఈ దుండగులు కూడా మాస్క్ వేసుకొని, ఏదైతే క్యాప్ పెట్టుకొని, అద్దాలు పెట్టుకొని మరి కూడా ఎవరు గుర్తుపట్టకుండా చాకచక్యంగా రెక్కి నిర్వహించి మరి కూడా ప్లాన్ వేసి ఉంటారంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఎవరు లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా మొత్తం గ్యాస్ కటర్ ద్వారా అంతా కూడా కట్ చేసి ఇదంతా కూడా యాష్ మనకి ఇక్కడ సిస్టమ్ కాలిపోయింది. ఏదైతే మెకానిజం ఉందో ఇదంతా కూడా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు లక్షలు విలువ చేసే డబ్బులు అయితే దీంట్లో ఉన్నాయి. అదంతా కూడా ఇద్దరు దుండగులు కలిసి దోచేసుకున్నారని తెలుస్తుంది. ఒకసారి ఏదైతే సర్వీస్ చేసే వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఎప్పుడు జరిగింది ఘటన? తెలుగు కబ్ హువా? आज नाइट में हुआ 2:50 को. क्या करते थे? हम मेंटेनेंस वाले हैं, इसका सर्विलेंस का और इलेक्ट्रिकल का जो भी है. कभी भी आते? कल आज छाया? नहीं, हम जब इशू आता है तब साइट का जब इशू आता है तो भी आते हैं. अच्छा, अभी कुछ भी प्रॉब्लम हुआ क्या? अभी प्रॉब्लम बोला तो कल नाइट में जो 3 बंदा है, आगे गैस कटर से लेके आके उसको दोनों मशीन को कट कर दिए. तो इसका सर्विलेंस है अपना, ये है एआई सिस्टम है अपना. अच्छा, ये भी साउंड्स आते क्या? हाँ, उसका पावर निकाल दिया. एआई सिस्टम है. वो 2 पर्सन अगर एटीएम का अंदर है तो वो अलाउंस करता कि एक एक पर्सन करके एटीएम का अंदर आना. तो इसका पावर केबल निकाल दिए. ये है अपना 2A का ऑप्शन. वो मुंबई से उधर ये करता, बात करता, यहाँ पे कोई आदमी है तो इसका अलर्ट जाता है. ये डोर ओपन करने के बाद इसका अलर्ट जाता है. ओके. तो वहाँ से ओपन करता है, ये बात करता है कौन है अंदर क्या है. तो वो लोग वो भी निकाल दिए. ये है मशीन का नेटवर्क केबल. तो मशीन का नेटवर्क केबल भी कट कर दिए. अंदर सायरन आता, साउंड आता, स्पीकर, वो भी कट कर दिया. बाहर का कैमरा कट करे. फिर शटर डाउन करने के बाद 3 आदमी आके गैस से कट करके लेके गए. पूरा 3 आदमी है? 3 आदमी है. 2 अंदर है और हाँ, 2 अंदर है, बाहर बाद में तीनों आया अंदर. अच्छा, आके कट करके लेके गए. ఎంత డబ్బులు ఉండొచ్చు? कितना पैसे थे? पैसे का अभी पूरा हमको इन्फॉर्मेशन नहीं है. अभी बैंक का तरफ से अभी आना है इन्फॉर्मेशन कितना हुआ बोल के पता चलता है. अभी लाख्स है? लाख 1000 का कोई इसमें काउंटेड ही नहीं है. वो लाख का हिसाब आता है उसमें. 40-50 लाख 40 to 50 पूरा इन्फॉर्मेशन नहीं है पूरा. फिर भी आइडिया से 50 से 40 to 50 होता. 2 मिशन है ना. सुबह क्लूज टीम सब लोग आए? हाँ, पुलिस है, साइबर क्राइम है, सब है. उसका रेकी करके पूरा किए, नहीं तो ऐसा सस्पेक्ट कैसे हो रहा है? अभी उसका इसके लिए बात चल रहा है. इसका क्या है, अभी गया अपना मैनेजर भी आ गया, टी वर्ल्ड वाला के भी उसका बैंक वाले भी आए, आके गया. अभी कंप्लेंट लिख रहा है अपना. బ్యాంక్ వాళ్ళతో పాటు ఇక్కడున్న సైబర్ క్రైమ్ పోలీసులు వీళ్ళందరూ కూడా వచ్చారని చెప్తున్నారు. అతను ఏదైతే ఇక్కడ సెన్సర్ ఉందో ఈ సెన్సర్ బోర్డ్స్ కూడా కట్ చేయడం, అదే కాకుండా నెట్వర్క్కి సంబంధించినంతా కూడా మనకి ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది కట్ చేసినట్టు. వాళ్ళంతా కూడా సైరన్ రాకుండా, ఎవరు వచ్చారు లేదు అని చూడకుండా, ఏదైతే ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయో ఈ మిషన్స్ని ముట్టుకున్న వెంటనే ఆ స్పీకర్స్ యాక్టివేట్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళు చాకచక్యంగా ప్రీ ప్లాన్డ్గా మిషన్స్ అరవకుండా ముందే వాళ్ళు కట్ చేయడం. వైర్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ వైర్స్ అంతా కూడా కట్ చేయడం చాలా క్లియర్గా మనకి ఇక్కడ మెకానిజం ఏదైతే ఉందో ఈ మెకానిజం అంతా కూడా కట్ చేయడం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఒకసారి మొత్తం అందరూ ఆయకే ఉన్నలో నయా
अंदर आने के बाद अपना इधर सायरन आता है, साउंड आता है उसका, और उसका अलर्ट जाने के बाद उधर से साउंड आता है, जैसे एम्बुलेंस में आता है वैसा साउंड आता, तो वो भी कट कर दिया, कट करके डायरेक्ट लेके चला गया वो। वो एक बार बताओ ना. तो वो नहीं है अभी सामान मैडम, అచ్చా नहीं वो लेके चला गया। అచ్చా అంటే లోపడున్న వైర్స్ కూడా ఏదైతే ఈ డోర్ ఓపెన్ చేస్తే ప్రయత్నిస్తారో ఈ ప్రయత్నించక ముందే ఒక అలారం అనేది సౌండ్ వస్తుంది. ఈ అలారం సౌండ్ రాకుండా ముందే వీళ్ళంతా వైర్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయడం, అంతా కట్ చేయడం, ఆ తర్వాత లోపలికి వచ్చి అలారమ్స్ మోగకుండా నెట్వర్క్ అందకుండా మొత్తం అంతా కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారంటూ కూడా సర్వీస్ వ్యక్తి చెప్తున్నారు. అంటే చూడండి, ప్రీ ప్లాన్డ్గానే కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళతో పాటు గ్యాస్ కట్టర్ తెచ్చుకోవడం, ఆ తర్వాత ముందే వాళ్ళు సౌండ్ రాకుండా వెంటనే వీళ్ళు దొంగతనం చేస్తున్న టైంలో ఎవరికి కూడా ఈ శబ్దాలు రాకుండా ప్రీ ప్లాన్డ్గా మొత్తం మీద కూడా ఈ డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ జీడిమెట్ల ప్రాంతంలో కూడా ఎప్పుడూ ప్రజలు తిరుగుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు కూడా అలర్ట్లో ఉంటారు. ఒకసారి స్థానికులతో మాట్లాడదాము. ఇది పక్కనే బ్యాంక్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవరు కూడా వాచ్మ్యాన్ ఉండడం, ఇటువంటి సెక్యూరిటీ స్టాఫ్ ఇట్లాంటిది ఏమి ఉండదా? మేమైతే ప్రజెంట్ ఎప్పుడు చూడలేదండి సెక్యూరిటీ. ఇది రాత్రి 3 o'clock జరిగింది అంటున్నారు, 4 members అని చెప్తున్నారు. మరి నైట్ అంతా ఇది తిరిగే ఏరియానే జనాలు. అదే దాదాపు 3-2 తిరుగుతూనే ఉంటారు కదా, ఎవరికి అనుమానం శబ్దాలు రావడం ఇటువంటిది అంటే ఇప్పుడు పబ్లిక్ సిగ్నల్ గా ఇక్కడ బయట ఎవరో ఒకతను నిల్చున్నారని చెప్తున్నారు వేరే జనాలు. 3 లోపల ఉండి ఆ గ్యాస్ కట్టర్తో కట్ చేయడం చాలా ఘోరం. అది మరి అది అంతా దళసరిగా ఉన్న కట్ చేశారంటే వాళ్ళు స్టాండర్డ్ దొంగలే వాళ్ళు. అంటే ప్రీ ప్లాన్ రెక్కి నిర్వహించారా? ప్లానింగ్తో పక్కాగా చేసుంటారని మాకు అనుమానం. ఏంటంటే మొత్తం నైట్ తిరిగే ఏరియానే జనాలు మొత్తం 3 o'clock 12 వరకు అయితే అసలు మామూలు జనాలు ఎలా తిరుగుతారు అలా తిరుగుతారు నైట్. మరో విషయం ఏంటంటే కాటన్ సర్చ్ కూడా నిర్వహించారు. ఆల్రెడీ డీసీపీ కానీ, ఏసీపీ కానీ, సిఐలు కానీ వీళ్ళంతా కూడా ఒక పక్కన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కూడా కాటన్ సర్చ్ అనేది నిర్వహించారు. ఎక్కడైతే దొంగ బండ్లు నడుపుతారో, దాని తర్వాత డాక్యుమెంట్స్ లేని బండ్లు నడుపుతారో, అదే కాకుండా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా జరిగినా, లేకపోతే ప్రధానంగా ఎవరైనా పాత నేరస్తులు ఉన్నా వీళ్ళందరికీ కూడా నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అంటే పోలీసుల కళ్ళు కప్పి మరీ కూడా ప్రీ ప్లాన్డ్గా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మొత్తం మీద కూడా గ్యాస్ కట్టర్ ద్వారా ఇదంతా కట్ చేయడం, అదే కాకుండా రెక్కి నిర్వహించి మరీ ఘటన చేసి ఉంటారు, పక్క దొంగతనానికి పాల్పడి ఉంటారంటూ కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించింది. అసలు ఈ నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడనేనా దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ గజ దొంగలైనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, దీని వెనకాల వీళ్ళు 3 మాత్రమే ఉన్నారు, ఎందుకంటే 2 లోపడున్నారు, ఒకరు మాత్రం వీళ్ళకి కాపలా కాస్తున్నారు అంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పక్కనే సీసీటీవీ కెమెరా ఉంది కాబట్టి ఇదంతా కూడా రికార్డ్ అవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.